ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటికి మౌలిక వసతులతో పాటు అందుబాటులో సంక్షేమ పథకాలు. ప్రజా కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడి ఏర్పాటు. జిల్లా కేంద్రంలో వైద్య రంగంలో సిపిడి ఒక మైలురాయి. డాక్టర్ శ్రీనివాస్ యజ్ఞన. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై రాళ్లదాడి కేసులో మరో 3 అరెస్ట్. మంచిర్యాల జిల్లా కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు 14 రోజుల రిమాండ్. ఆదిలాబాద్ జైలుకు తరలింపు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 59వ కార్పొరేటర్ మాదంశెట్టి సత్యనారాయణ తన విజయానికి కృతజ్ఞతగా ప్రజా కృతజ్ఞత సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2,25,000 జనాభా ఉందని, ప్రతి ఇంటికి మౌలిక వసతుల్ని కల్పించే విధంగా 60 మంది కార్పొరేటర్లు బాధ్యత తీసుకుంటున్నారని, నిధులు సమకూర్చే బాధ్యత తనదేనని అన్నారు. యువతకు భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనకు పట్టణ సమీపంలో ఐటీ పార్కులు ఏర్పాటు చేయడం జరిగిందని, నిరుద్యోగ సమస్య భవిష్యత్తులో ఉండదని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి తన మాటపై తన వారందరినీ గెలిపించారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని తాను బొమ్ము చేయకుండా నియోజకవర్గ చివరి ఇంటి వరకు ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, 59వ డివిజన్ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలో కూడా మంచిర్యాల తీసుకోవాలని కోరిక నాకు ఉన్నది. భగవంతుని ఆశీర్వాదాలు. మంచిర్యాల పట్టణాన్ని సార్, మంచిర్యాల పట్టణం కానీ ఇప్పుడు కార్పొరేషన్ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లు, హైదరాబాద్తో సహా అన్ని కార్పొరేషన్లు మంచిర్యాల ముందుకు ఉండాలి. మంచిర్యాల కార్పొరేషన్ మిగతా కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలవాలి నాకు ఆలోచన. ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఇవాళ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 65% ఓట్లు కానీ ఓట్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్నాయి. మనిషికి అవసరం ఉన్నాయి మంచినీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి. దాంతోపాటు
రోడ్ల వసతి, డ్రైనేజ్ వసతి, విద్యుత్ శక్తి, కొత్తగా ఇప్పుడు ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చినా అది కూడా ఫైబర్. ఈ రకంగా ప్రతి వసతిని మనం కార్పొరేషన్ పరిధిలో ప్రతి చివరి మూల వరకు, చివరి ఇంటి వరకు చేయగలిగినారు. జనాభా ఈరోజు కార్పొరేషన్ జనాభా 2,25,000, నియోజకవర్గ జనాభా దాదాపు 3,23,30,000 ఇది జిల్లా కేంద్రం కూడా. కాబట్టి జిల్లా కేంద్రానికి ఎన్ని రకాల అవసరాలు ఉంటాయో, ఎన్ని రకాల వ్యవస్థలు అవసరం, అన్ని వ్యవస్థలు దాదాపు చేసుకుంటూ వచ్చిన 2 సంవత్సరాలు మిగతా వ్యవస్థలు కూడా పూర్తయిపోతాయి. 30 సంవత్సరాల తర్వాత ఇప్పటివరకు జరిగిన గడిచిన 50 సంవత్సరాల స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం చూసినప్పుడు తెలంగాణలో అర్బన్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. పట్టణ జనాభా పెరుగుతున్న రోజులకు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకు పెరుగుతుంది. దేశంలోనే పట్టణ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో 2 రాష్ట్రాలు. మొదటి ఢిల్లీ అయితే, రెండోది తెలంగాణ. తెలంగాణలో 54% పట్టణం అర్బన్ సెమీ అర్బన్లో ఉంటే 46% మాత్రమే గ్రామీణ ప్రాంతం. దాన్ని దృష్టి పెట్టుకొని మైగ్రేషన్కి సంబంధించిన ఆలోచన పెట్టుకొని జనాభా ఎంత స్పీడ్గా పెరుగుతుంది, వాళ్ళ అవసరాలు ఏంటి, అప్పటికి నీళ్ళ అవసరాలు ఏంటి, విద్యుత్ శక్తి అవసరం ఎంత ఉంటుంది, రోడ్ల నెట్వర్క్ ఎట్లా కావాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఏం కావాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. దాదాపు కొన్ని కార్యరూపం దాల్సినాయి, కొన్ని చేస్తున్నాం, కొన్ని శాంక్షన్ దశలు ఉన్నాయి. ఏవైనా కూడా అన్నీ డిసెంబర్ 20 నాటికి ఒక్కటి లేకుండా ప్రతి శాంక్షన్ అయిపోతే నాకు తెలిసి 90% అటు కూడా మొదలైపోతుంది. ఆల్టర్నేటివ్ సిటీగా మంచిర్యాల తీర్చిద్దని నా కోరిక. నా ఆలోచన తప్పకుండా బాగుంటుంది, నాకు సహకరిస్తాను. తప్పకుండా మీ ఆశీర్వాదాలు, మీరు నాయబడిన ధైర్యం, నమ్మకం అవి ఇప్పటిదాకా నేను 6 రకాల 8 రకాల ఇబ్బందులైనా కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చినట్టు మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి సహకారం, మీ అందరిలో ఒక నమ్మకం, ధైర్యం, బలంతో ఇక్కడ దాకా వచ్చింది. చాలా మందికి ప్రేమ్ సాగర్ రావు గారు యువకులకు అవకాశం కల్పించారు. మా యువకులందరికీ సలహాలు, సూచనలు ఇచ్చి ఈ రకంగా చేసుకోవాలని చెప్పే ఒక నాయకుడు కావాలి కౌన్సిల్లో. అలాంటి నాయకుడే మరి మా బాబాయ్ మాదంశెట్టి సత్యనారాయణ గారు మాతో ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తూ, గతంలో ప్రేమ్ సాగర్ రావు గారు కూడా చెప్పారు ఇంతకుముందు తను చెప్పినట్టుగా 60 మంది కార్పొరేటర్లు అందరూ సమానమే. మేయర్, డిప్యూటీ మేయర్ అనేది శాసనంలో భాగంగా ఒక పదవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు మేము ఇవ్వడం జరిగింది, అందరూ సమానమే అని చెప్పారు. అదేవిధంగా మేము కూడా దాన్ని అంగీకరిస్తూ 60 మంది కార్పొరేటర్ల అందరం కూడా సమాన భాగాలుగానే ఉండి, అందులో ముఖ్యంగా మాదంశెట్టి సత్యనారాయణ గారిని నేను కూడా ఒక మేయర్గానే భావించి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, వారు పెద్దవారు కాబట్టి ముఖ్యంగా ఈ సంబరం అనేది వారిది కాదు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈ ప్రాంత ప్రజలు కూడా ఒకే వ్యక్తిని ఎన్నుకోవడం అనేది మామూలు విషయం కాదు. అలా ఎన్నుకోవడం ద్వారా మీరు మిగతా ప్రాంత కార్పొరేటర్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఒక మంచి ఆలోచన, మంచి మెసేజ్ ఇచ్చిన సందర్భం, చాలా సంతోషమైన సందర్భం. ముఖ్యంగా మీ అందరికీ కూడా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ప్రేమ్ సాగర్ రావు గారి శిష్యులు ఈరోజు కార్పొరేటర్లు ఎన్నిక కావడానికి ముఖ్య పాత్ర అదే. సార్తో వెన్నంటి ఉండు, వారు చెప్పిన పనులు చేసుకుంటూ ఈరోజు ఉన్నాం కాబట్టి ఈరోజు మీ కార్పొరేటర్లు కావచ్చు, మేయర్గా నేను కావచ్చు, డిప్యూటీ మేయర్గా సల్లా మహేష్, రమ్య గారు కావచ్చు, అందరం కూడా సార్ ఆశీర్వాదంతోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మన కుటుంబ సభ్యులు పెట్టిండు. ప్రేమ అంటే ప్రేమతో గల వ్యక్తి అని ఆ రోజే నిర్ణయించి ప్రేమను పెట్టారు. ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది నిత్యం, డబ్బు లేకుండా బతకచ్చు, కానీ నీరు లేకుంటే, సాగరం లేకుంటే ఎవరు బతకలేరు. నీరు లేకుంటే అప్పుడే ప్రేమ్ సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఇంకోటి, నీరున్నా ప్రేమున్నా ఇంకోటి వస్తువు ఉండాలి. ఆ వస్తువు లేకుంటే ఎవరు బతకం. అదే వస్తువు వారికి విజయపథంలో నడిపిస్తూ సూర్య భగవానుడు అనే పేరున్న సూర్యకమ్మ, సూర్యుడు లేకుంటే ప్రపంచంలో ఎవడు బతకలేడు. సూర్యకమ్మ గారు జెండతో వారిద్దరూ మంచిర్యాల పట్టణంలోనే, నేను ప్రతిసారి చెప్తుంటాడు, 1 సంవత్సరం ముందే రిటైర్మెంట్ అవుతా రాజకీయాల్లో. అప్పుడు 21st ఇయర్లు, బర్త్డేలు, మ్యారేజ్లు మొత్తం తిరుగుదాం రా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏ క్వశ్చన్ వేసినా కూడా మీకు
ఉండదు. ఎవరు అడిగారు పార్కు 22 ఎకరాలతో 10 సంవత్సరాల పిల్లలు స్టేడియం అక్కడ హాస్పిటల్ మా పక్కకే మాతా శిశువు ఇక్కడే ఏ క్వశ్చన్ వేసినా టకటకటకట గైడ్లు వస్తున్నాయి ప్రింటివ్. కాబట్టి నెక్స్ట్ 30 సంవత్సరాల వరకు ఏ ఎమ్మెల్యే ఉండగా పని ఉండదని చాలాసార్లు చెప్పాడు. అది నిరూపిస్తాడు. దమ్మున్న నాయకుడు 119 కాన్స్టిట్యూన్సీలోనే నాయకుడి పేరు చెప్పి ఒకవేళ ఎగ్జామ్ పెడితే ప్రతి ఒక్కరూ ప్రేమ్ సాగర్ అని రేవంత్ రెడ్డి గారు కూడా సభా వేదిక మీద చెప్పిండు. ఆయనకి ఏం చెప్పాం మేము, ఎందుకంటే వినడు అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మాకు కార్పొరేషన్ పదవి ఇచ్చి మా మీద నమ్మకంతో ఈ పంపించినందుకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక 30 నిమిషాలకు మొత్తం అయిపోతుంది. 30 నిమిషాలు తీరిస్తే 48,300 మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు కార్పొరేటర్లో సొంత ఇంటిలా భావిస్తూ ప్రతి వార్డు ఆఫీసర్ అధికారులు అభివృద్ధికి కృషి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు అన్నారు. మంచిర్యాల నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో శనివారం సాయంత్రం కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు మాట్లాడుతూ డివిజన్ల పరిధిలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం చేసేలా వార్డు ఆఫీసర్లు పనిచేయాలని, రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్యతో పాటు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారంలో ముందు ఉంటానని, ఇప్పటికే తాగునీటి సమస్య పరిష్కరించామని తెలిపారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వీధి దీపాలపై నిత్యం దృష్టి సారించాలని, పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన వస్తువులు, దుస్తులు అందించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ అధికారులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే అందరూ ఎందుకు ఒకసారి మొత్తం దీన్ని స్టిమ్యులైన్ చేసిన తర్వాత పెద్దాన్ని జనరల్ దీంట్లో కార్పొరేటర్లో ఇన్వాల్వ్ చేసేది. కాకపోతే ఫస్ట్ కూర్చొని ఒకసారి చర్చించుకున్న తర్వాత ఇట్లా కన్క్లూజన్కి వచ్చి ఒక షేప్కి వచ్చిన తర్వాత మనం కార్పొరేషన్ ఒక లైన్ తీసుకొచ్చిన తర్వాత కార్పొరేటర్ అందరు మీటింగ్ పెట్టి చేద్దాం. డిస్ప్యూట్ లేదు. ప్రతి కార్పొరేటర్ ఇప్పుడు సిస్టమ్ అంటే అవర్ సిస్టమ్స్ వేసి మేయర్ అనేది సరే మేయర్ డిస్ప్యూట్ లేదు, కానీ ఈ ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ అంటే అందరిట్లో ఫస్ట్ వచ్చినప్పుడు కూర్చున్న తర్వాత దాని అర్థం ఆయన కొమ్ములనే కార్పొరేటర్ లేదు, అందరూ సమానం, అనే రకమైన డిస్ప్యూట్ లేదు. లాస్ట్ టైం కూడా చెప్పిన. కాకపోతే మిగతా కార్పొరేటర్ల కన్నా ఆయన తలకాయ మీద కిరీటం బాగా పెద్దగా ఉంది, బరువు కూడా బాగానే ఉంటుంది. మంచి స్నేహపూర్వక వాతావరణంలో అందరితో మాట్లాడడం దగ్గరికి రావడం జరిగింది. డిస్కస్ చేసి చర్చ చేసి మీకున్న బాధ్యతలు, మీకున్న ఇబ్బందులు, అదేవిధంగా ఇబ్బందులు ఎట్లా తక్కువ చేసుకోవచ్చు, కష్టాలు ఎట్లా తీరుతాయి, ప్రజల ముంగట మనం ఎట్లా తలెత్తుకొని తిరగలుగుతాం, దాని గురించి ఎందుకంటే మీరు ఫీల్ ఉన్నారు కాబట్టి మీ ద్వారా వింటే మీ పూర్తి క్షేత్రస్థాయి అనుభవం మీకు ఉంటుంది కాబట్టి మీ ద్వారా కొన్ని ఎక్కువ తెలుస్తాయి. మీకన్నా మాకన్నా మీకు ఫీల్ ఉంది కాబట్టి ఎక్కువ తెలుస్తాయి అని ఒకటి. రెండవది ఇక్కడ ప్రతి ఒక్కరు సమానమైన ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అందరినీ కలిసి మాట్లాడుతున్నాను. వీళ్ళు వేరే ఉద్దేశం ఉంది, వీళ్ళు ఎవరికో డిక్టేట్ చేసో కట్టబట్టి పని చేసుకొని నేను రాలేదు. కాకపోతే ఎవరికాళ్ళు మోటివేట్ చేసుకొని మనం పని చేస్తే కార్పొరేషన్ మంచి పేరు వచ్చింది అనుకోండి. చాలా విధాలుగా మనం డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు, ఇంకో రకం తీసుకోవచ్చు. ఈ కూడా ధైర్యం వస్తుంది. వాటిలోకపోతే మేము చేసినాం ఇట్లా, మా కార్పొరేషన్ ఉన్నది, దీని మంచిలోకి ఇబ్బంది అని మాట్లాడే అవకాశం వస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరు ఒళ్ళు దాచుకోకుండా మీ సొంత ఇంట్లో ఎట్లా క్లీన్ చేసుకుంటారో, మీ సొంత ఇంట్లో ఎట్లుంటారో మీరు ఒక్కసారి వాటర్లో పోయినప్పుడు అది చూసుకోండి. అంతే. అది దానితో సమానంగా చేస్తుందో లేదా అది ఉంటే సరిపోతుంది. మిగిలిన ఇప్పుడు షూస్ను ఆ గ్లౌజ్ చెప్పిన మంచి ఆలోచన. తప్పకుండా షూస్ లేకపోతే షూస్, గ్లౌస్ అవి డిఫరెంట్ వేరే చేస్తారు, అవి తెప్పిస్తామని మొదటిది. రెండోది కమిషన్ గారికి చెప్పేది ఒకటి, ఎందుకంటే మార్చేది ట్యాక్స్ అంటుంది సరే, దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు. కానీ ఉన్న ఫోర్స్ తోటి 5 వార్డుల స్టాఫ్ అంతా కలిసి అంటే ప్రతి డివిజన్ ఒక మంచి నుంచి పెట్టి మిగతా అందరూ తీసుకొని 5 డివిజన్ల మంది ఒకటే డివిజన్ తీసుకొని ఒక దినం మొత్తం అన్ని రకాలు అంటే దానికి మొత్తం ప్లాన్ చేసుకొని అన్ని రకాల చెత్త, చెదారము, గడ్డి, నీళ్ళు ఆ డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించిన వర్క్ ఫోర్స్ 4 డివిజన్లు 5 డివిజన్లు కలిపి ఒక చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తే ఒకసారి మంచిగా అయిన తర్వాత రెగ్యులర్ మెయింటైన్ చేయడానికి స్టాఫింగ్ పడుతుంది. దాన్ని బట్టి స్టాఫ్ తీసుకుంటున్న వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు జరిగిన వాతావరణం అవన్నీ డిఫరెంట్ వాతావరణంలో జరిగినాయి. ఆ వాతావరణం వద్దు.
కొత్త సడన్ తీసుకొస్తే వాళ్ళు వీళ్ళు కడితే మళ్ళీ మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఉన్నోళ్ళతోటి మనం కొన్ని నెలల 15 రోజులు ఎక్స్పెరిమెంట్ కడియం చేయగలుగుతాం. చేసే ప్రాసెస్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే అది ఇక్కడ ఇద్దరు వాళ్ళు ఇంకిద్దరు ఉంటే అవసరం ఉంటే చేసుకుంటాం. అప్పుడు తప్పకుండా రికమెండ్ చేద్దాం. మనం ఏ రకమైన ఇన్కమ్ చూసుకుంటాం తప్పకుండా రికమెండ్ చేద్దాం. అది మీ ఇల్లు, మీ కుటుంబం, డివిజన్లో ప్రజలందరూ మీ కుటుంబం. అంటే మీకు మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే, రోగాలు వస్తే, ఏదైనా వస్తే ఎట్లా చేస్తాం అది దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా మనం బిహేవ్ చేయగలిగితే ఫస్ట్ నాది అనుకున్నప్పుడు అన్నీ జరుగుతాయి. ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి ఏదో నౌకరీ చేస్తానా, గవర్నమెంట్ జీతం ఇస్తాను, తీసుకుంటానా, ఆడ పోతానా, కనబడతానా, వస్తాను, ఫోటోలు ఇస్తాను, తేకపోయిన కాగితాలు పెడతాను, ఏదో బిల్ కలెక్షన్ చేయమంటే ట్యాక్స్ కలెక్షన్ చేయండి, 2 నెలలకి ఇప్పుడు కలెక్షన్ చేసి అప్లై చెప్పి మా డ్యూటీ అయిపోయింది. ఈ యొక్క డ్యూటీ కాకుండా సొంత ఇంటి పని చేసుకున్నట్టే, సొంత కుటుంబాన్ని చేసుకున్నప్పుడు చాలా మార్పులు వస్తాయి. మన శక్తి, మీరున్న శక్తి నాకు ఇప్పుడు మీరు చెప్పిన మీ అందరు విన్న తర్వాత 10% కూడా మీ శక్తి మీరు వాడతలేదు. ఫస్ట్ థింగ్ మనం సమస్యలు డిఫరెంట్ సమస్యలు లేకుండా ఉంటాయి. సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారం ఏ రకంగా పోతే మన సమస్య పరిష్కారం. మీరందరూ కూడా సక్రమంగా ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని మీకు సాధ్యమైనంత వరకు మీరు చేసి మిగతాది మా దృష్టికి కానీ కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకొస్తే మరింత చేరువుగా ప్రజలకు సేవ చేసే ఆలోచనలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ప్రతిరోజు నేను ఎవరెవరు వార్డ్ ఆఫీసర్స్ ఏ వార్డులోకి వెళ్తున్నారో మేము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన రిపోర్టు కాకుండా మేము కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. చాలామంది వార్డ్ ఆఫీసర్స్ ఫీల్డ్ మీదకి వెళ్లకుండా కేవలం ఫోన్లు చేసి ఎక్కడ వర్క్ జరుగుతుందో తెలుసుకొని మాకు రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. దయచేసి అట్లా మాత్రం చేయకండి. కంపల్సరీగా మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళాల్సిందే. మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళి మొన్న చెప్పిన విధంగా అందరికి కూడా గైడెన్స్ ఇచ్చి ఈ రకంగా మీరు పని చేసుకోండి అని చెప్పడం ద్వారానే మనం ప్రజలకు సేవ చేసిన వాళ్ళం అవుతాము. కొంతమంది అంటే అందరూ అనట్లేదు, కొంతమంది మాత్రం ఫీల్డ్ మీదకి వెళ్ళకుండా మీరు ఫోన్ ద్వారా రిపోర్ట్ తెలుసుకొని అదే రిపోర్ట్ని మాకు పంపిస్తున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి మేము ఎమ్మెల్యే గెలిపించుకోవాలి కాబట్టి మాకు ఎలాంటి ఆశయాలు లేవు. ఆయన ఎమ్మెల్యే గెలిపించుకోవడమే మా ఆశయం, మా ఆశలు. మీరు ఎవరిని మమ్మల్ని తిట్టుకున్నా పర్లేదు, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఈ వ్యవస్థలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. మీరు ఎవరు ఏమనుకున్నా పర్లేదు. వ్యవస్థ పటిష్టం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాం. మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని కరెక్ట్గా మీరు పనిచేసి పటిష్టంగా పనిచేసి ఈ కార్పొరేషన్ని మొట్టమొదటి స్థాయికి తీసుకువెళ్తే పేరు వచ్చేది మాకొక్కరికే కాదు, మేమందరం కూడా దీనికి కారకులైన మిమ్మల్ని అందరినీ కూడా మేము ఖచ్చితంగా గుర్తుంచుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ పరిధిలో మీకు ఇచ్చిన గైడెన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించి ప్రతిరోజు మీరు రిపోర్ట్ ఇస్తున్నారు, కానీ ఈ రిపోర్ట్లో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అలా కాకుండా సరి అయినంగా మీరు ప్రతి డివిజన్ పరిధిలో మీరు పర్యటించాల్సిందే. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి కమిషనర్ గారి దృష్టికి కావచ్చు, మా దృష్టికి కావచ్చు తీసుకొస్తే వాటన్నిటిని మా పరిధిలో ఉన్నాయి మేము చేసుకుంటూ ఇంకా కొంచెం పెద్ద సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరగా పరిష్కరించే దిశగా మేము ప్రయత్నాలు చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడి 2026 కార్యక్రమాన్ని శుభం కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఎంసీ మెంబర్ డాక్టర్ యగ్గన శ్రీనివాస్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ఖ్యాతిగల ప్రముఖ వ్యక్తులు, వివిధ వైద్య విభాగాలకు చెందిన వైద్యులకు తాజా వైద్యం, విజ్ఞానం, నైపుణ్యాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. వైద్యులకు ఎప్పటికప్పుడు కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడి ద్వారా మారుతున్న వైద్య రంగానికి అనుగుణంగా వైద్యులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వైద్య వృత్తిలో నైపుణ్యం, బాధ్యత మరియు పారదర్శకతను మరింత బలపరిచే దిశగా ఒక ప్రాముఖ్యమైన అడుగుగా నిలిచిందని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్య రంగానికి ఈ కార్యక్రమం ఒక మైలురాయి లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమానికి టీజీఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ మరియు సభ్యులు డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, ఐఎంఏ ప్రెసిడెంట్ రవి ప్రసాద్, సెక్రటరీ డాక్టర్ అనిల్, ట్రెజరర్ డాక్టర్ సంతోష్, ఇతర వైద్య ప్రముఖులు పాల్గొన్నారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ యగ్గన, సిపిడి 2026 మంచిర్యాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ.
ఇవాళ సిపిడి మంచిర్యాలలో శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మన టీజీఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు లీగల్ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్, వీరితో పాటు టీజీఎంసీ మెంబర్స్ మరియు దీనిలో అరౌండ్ 300 డెలిగేట్స్, ఫ్యాకల్టీస్ అండ్ స్పీకర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగినది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనగా వైద్యులు నిరంతరం వారి యొక్క నాలెడ్జ్ మరియు స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అయితే దీనిలో ఒక ముఖ్య ఘట్టం ఏమి అంటే ఇక్కడ మంచిర్యాలలో ఫేషియల్ బయోమెట్రికల్ రికగ్నిషన్ ఆఫ్ ద సిపిడి క్రెడిట్ అవర్స్ ఇక్కడ మంచిర్యాలలో లాంచ్ చేయడం జరిగింది చైర్మన్ గారి చేతుల మీదుగా. సో ఇది ఒక మైలురాయి. దీంతో పాటు ఇక్కడ మిగతా విషయాలపైన చర్చించడం జరిగినది. క్వాకరీ అంటే నకిలీ వైద్యులపైన కానీ, అనెథికల్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటే వైద్యులు దారి తప్పేసేసి ఏమన్నా అనైతికమైన చర్యలు అంటే అంబులెన్స్ వాళ్ళతోటి కానీ క్వాకరీతోటి కానీ కలిసి కొల్లుడు కావడం జరిగినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకునే ప్రక్రియని వేగవంతం చేసేసి ఉక్కు పాదంతో క్వాకరీ అంటే నకిలీ వైద్యులపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగినది. ఈ సందర్భంగా చైర్మన్ గారు వీరందరూ రావడాన్ని మేము స్వాగతిస్తూ దీన్ని మా యొక్క సంతోషాన్ని ప్లస్ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. సో మేము ఈరోజు మంచిర్యాలలో జరుగుతున్నటువంటి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ 2026 ప్రోగ్రామ్కి గెస్ట్గా రావడం జరిగింది. దాదాపు 300 నుంచి 350 మంది మధ్య ఇంత ఒక జిల్లా స్థాయిలో ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా కండక్ట్ చేస్తున్నటువంటి డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ గారిని మెడికల్ కౌన్సిల్ మెంబర్ మేము అభినందిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు డిస్కస్ చేద్దాం. ఒకటి, ఎవరైతే ఎటువంటి డిగ్రీలు లేకుండా అలోపతి ప్రాక్టీస్ చేస్తున్న నకిలీ వైద్యులపైన చర్యలు తీసుకునేటువంటి ట్యాక్స్ గురించి కానీ మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో మెడికల్ కౌన్సిల్ ఇప్పటి వరకు దాదాపు అటువంటి ఎవరైతే ఆర్ఎంపీ, పిఎంపీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నటువంటి నకిలీ వైద్యులపైన ఒక 600 మంది పైన మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. వాటిపై ఇప్పుడు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. వారికి కోర్టులో ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, 5 లక్షల ఫైన్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే డాక్టర్లలో కొంతమంది తప్పుదారి తప్పి కొంతమంది నకిలీ వైద్యులతో కుమ్మక్కై ఏదైతే ప్రజలపైన ఆర్థిక భారం మోపుతున్నారో, అదేవిధంగా అంబులెన్స్ వ్యవస్థ వాళ్ళతో కొల్లీలు అవుతున్నారో, ఇట్లాంటి వాళ్ళని అదేవిధంగా ఏదైనా ట్రీట్మెంట్ పరంగా అనైతికంగా ట్రీట్మెంట్ చేసి ప్రజలను తప్పుదో పట్టిస్తే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా కూడా కొన్ని మేము డిస్కస్ చేయడం జరిగింది. సో మేము ఈ తరఫున మీడియా వారికి అలాగే ప్రజలకు కోరుకునేది ఏంటంటే, మీరు నకిలీ వైద్యులకు దూరంగా ఉండండి. చాలామంది ఇక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, చాలా నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు మంచిర్యాలలో. సో వారి సేవలను పొందండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని గోదావరి పుష్కర ఘాట్ని స్థానిక అధికారులతో కలిసి జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పార్కింగ్, స్నానఘట్టాలు తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పుష్కరాలకు సుమారు 1,00,000 వరకు భక్తులు పుణ్యస్నానం ఆచరించి పూజలు చేస్తారని ఆయన అంచనా వేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసే దిశగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. పుష్కర ఏర్పాట్లకు అయ్యే ఖర్చులను ప్రాథమికంగా నిర్ధారణ చేసి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని, దానికి అనుగుణంగా నిధులు విడుదల చేస్తారని ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఈ పుష్కరాలు జరుపుకోవాలని ఆయన భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జరిగే గోదావరి పుష్కరాలకు భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాట్లని పరిశీలించడానికి, ఏర్పాట్లని ఎస్టిమేట్ చేయడానికి మేము మున్సిపల్ సిబ్బంది, చెన్నూరు, తర్వాత ఆర్డబ్ల్యూఎస్, హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత పంచాయతీరాజ్, ఫారెస్ట్, తర్వాత ఇరిగేషన్, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్నితో వాటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే పోయిన పుష్కరాలకు ఇక్కడ 20,000 మందికి రోజు 20,000 మంది కెపాసిటీతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు జరగబోయే పుష్కరాలకు దాదాపు 1,00,000 మంది, ఎందుకంటే అంతకుముందు ఈ మెయిన్ హైవే లేకుండే, ఇప్పుడు హైవే కనెక్టివిటీ పెరిగింది కాబట్టి సుమారు 50,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
దానికి తగ్గట్టుగా స్నాన వాటికలు, ఘాట్స్, తర్వాత షవర్స్, తర్వాత పార్కింగ్ మినిమం 15,000 వెహికల్ పార్కింగ్, తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్, తర్వాత వాచ్ టవర్స్, కంట్రోల్ రూమ్స్, ఇవన్నీ కూడా ప్రపోజ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీని ప్రకారంగా మేము ఇచ్చే ప్రపోజల్ ప్రకారంగానే కలెక్టర్తో పాటు అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచే మేము ఈ పుష్కరం ప్రిపరేషన్ భాగంగా అందరూ కూడా ఈ రాబోయే పుష్కరాలందరూ కూడా సక్సెస్ఫుల్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకోవడం జరుగుతుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం రోజున 34వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అగుసాగర్ ఆధ్వర్యంలో మేయర్ ధర్ని మధుకర్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ నస్పూర్ కాలనీ ప్రాంతమైన 34వ డివిజన్లో ఆరాధ్య దైవమైన పోచమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కాలనీలో మౌలిక వసతులు కల్పించి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. 34వ డివిజన్ కార్పొరేటర్ అగుసాగర్ మాట్లాడుతూ కాలనీని సందర్శించిన మేయర్ ధర్ని మధుకర్కు ధన్యవాదాలు తెలిపి పోచమ్మ దేవాలయాన్ని అన్ని హంగులు కల్పించి అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు మేయర్ ధర్ని మధుకర్తో పాటు స్థానిక కార్పొరేటర్ అగుసాగర్ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాలనీ 34వ డివిజన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్పొరేటర్ అగ్గుసాగర్ గారి ఆహ్వానం మేరకు ఈ ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ నమ్మకంతోనైతే మీ కార్పొరేటర్ గారిని మరి ఇక్కడ మంచి మెజార్టీతో గెలిపించారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మేయర్గా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా 34వ డివిజన్కి సంబంధించి ఏ ఇబ్బందులున్నా రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, సింగరేణికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సింగరేణి పరిధిలోని అక్కడున్న సమస్యలను కూడా సింగరేణి అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఆ సమస్యలను కూడా పరిష్కరించి రోడ్లు డ్రైనేజీ విషయంలో డ్రైన్లు అనేటివి ఈ ప్రాంతంలో చాలా అంటే ఇన్ని రోజులు పాలన లేకపోయేసరికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నిన్న రివ్యూ మీటింగ్ జరిగింది మున్సిపల్ ఆఫీస్లో. ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి
ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం మీద పూర్తిగా దృష్టి పెట్టి త్వరలో వాటిని పరిష్కరించే దిశగా మేము అడుగులు వేస్తాం. అంతేకాకుండా సింగరేణి మరియు ఇతర ప్రాంతాన్ని కలుపుకొని ఉన్న డివిజన్ కాబట్టి సింగరేణి అధికారులతో సమన్వయం చేసుకొని కార్పొరేటర్ గారు అదేవిధంగా మున్సిపల్ సిబ్బందితోని అందరినీ సమన్వయం చేస్తూ అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మంచిర్యాల నియోజకవర్గంలో ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, వచ్చేది వేసవి కాలం కాబట్టి మంచినీరుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు నీరు అందించే విధంగా ఆల్రెడీ చర్యలు కూడా ప్రారంభించడం ఎమ్మెల్యే గారి సహకారంతో. దాని తర్వాత వచ్చేది వర్షాకాలం కాబట్టి వాటికి సంబంధించిన ప్రణాళిక కూడా ముందుగానే సిద్ధం చేసుకొని వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు కార్పొరేటర్లు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు సమన్వయంతో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరగా పరిశీలించి వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకువచ్చిన చేత మేము ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ 34వ డివిజన్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని పరిశీలించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరగా వాటిని పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తాం. ముఖ్యంగా ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే పారిశుద్ధ్యం విషయంలో మీరు కూడా మాతో పాటు పాలు పంచుకొని ఒక యుద్ధంలాగా అందరం కలిసి పనిచేస్తేనే మన ప్రాంతం పారిశుద్ధ్యం విషయంలో చాలా బాగుంటుంది. ఆ చెత్త విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మీ ఇంటి వద్దకు వచ్చే సిబ్బంది ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఉంటారో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాలి. రోడ్ల మీద కావచ్చు, గల్లీ మూలల మీద కావచ్చు, ఎలాంటి చెత్త చెదారాలు లేకుండా చూసుకునే బాధ్యత ముందుగా మన కాలనీ వాసులదే ఉంటుంది. మీరు మాకు సహకరించండి, మీకు పనులు చేసే బాధ్యత మాది. మీరు సహకరించాక మమ్మల్ని మొత్తం అన్నీ చూసుకోవాలంటే ఇప్పుడున్న సిబ్బంది వ్యవస్థ కావచ్చు, మేము కావచ్చు, ఎక్కడ కూడా సరిపోరు. మీరు మాతో పాటు తోడై అందరం కలిసి పనిచేస్తేనే ఈ డివిజన్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మేము ప్రయాణం చేస్తాం. దైవంగా ప్రార్థిస్తున్న ఈ ప్రాంత పోచమ్మ తల్లి దేవాలయాన్ని కూడా ఖచ్చితంగా మా హయాంలో, కార్పొరేటర్ గారి హయాంలో ఈ 5 సంవత్సరాల లోపల దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అందుబాటులో తీసుకురావడానికి ఖచ్చితంగా మేము పనులు చేస్తాం. నస్పూర్ కాలనీ 34వ డివిజన్లో పోచమ్మ టెంపుల్ ఆహ్వానించినందుకు పోచమ్మ టెంపుల్ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో పోచమ్మ టెంపుల్ని అభివృద్ధి చేసి మేయర్ గారి ఆధ్వర్యంలో, ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో చేసి చూస్తామని ప్రతి ఒక్కరికి. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై రాళ్ల దాడి కేసులో ఈరోజు మరో 3గురిని రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ నాయకులను రాజకీయంగా ఎదుర్కొనలేక చీకటి పద్ధతులతో అరెస్టు చేసి జైల్లో పెట్టాలని చూడడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగానితనానికి ఇదొక నిదర్శనమని అన్నారు. చెన్నూరు ప్రాంతంలో మంత్రి వివేక్ చేస్తున్న అరచకాలు హద్దులు దాటుతున్నాయని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థులను వేధించడం, పోలీసులను ప్రయోగించడం ఆయన నైజంగా మారిందని అన్నారు. ఈ అరాచక పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వారు అన్నారు. కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తుంటే పోలీసులు వాస్తవాలను కప్పిపుచ్చి ఏకపక్షంగా మాట్లాడడం వివేక్ ఒత్తిడికి లొంగిపోవడమేనని అన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని, బాల్కసుమన్ నాయకత్వంలో మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు రేవెల్లి ఓదెలు, జాడి శ్రీనివాస్, అనిల్ రావు, తిరుపతి, జీలకర్ర మహేష్, పార్టీ సీనియర్ నాయకులు రాజు, పిల్లి రవి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 3వ తేదీన నిర్వహించుకునే హోలీ పండుగ సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో అగర్వాల్ మహిళా సమాజ్ ఆధ్వర్యంలో సివి రామన్ కళాశాల వద్ద ముందస్తు హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అగర్వాల్ మహిళా సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే హోలీ సందర్భంగా ముందస్తుగా మహిళలందరము కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ సంబరాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సంవత్సరం జిల్లా కేంద్రంలోని సివి రామన్ కళాశాలలో
మహిళలు అందరము ఐక్యంగా సంతోషంగా హోలీ పండుగ నిర్వహించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్ మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. कौन बोल रहा? जय। आज मैं शिल्पा अग्रवाल समाज की ओर से जो यहाँ मनाए हैं लड्डू गोपाल के संग, सब अपने अपने घर से लड्डू गोपाल लेकर आए हैं और आज हम उनके साथ होली का ये त्यौहार आनंद पूर्वक मनाए हैं। हमें बहुत आनंद मिला है, बहुत अच्छा लगा। हम आगे भी इस त्योहार को ऐसे ही मनाएंगे। जय श्री कृष्ण। जय अग्रसेन, जय श्री कृष्ण। నా పేరు రేఖా అగర్వాల్. మేము హోలీ సందర్భంగా ఈ పండుగ బాగా మంచిగా జరుపుకుంటాము. దీంట్లో మెయిన్ లడ్డు గోపాల్ తోటి మేము ఫస్ట్ హోలీ ఆడుకున్న తర్వాత అందరితోటి హోలీ ఆడుకుంటాము. ఇది చాలా మంచి ఇంకా ఎంజాయబుల్ ఫంక్షన్ ఫెస్టివల్ మాకు. అగ్రవాల్ సమాజ్ మేము అందరం కలిసి ఇక్కడ లడ్డు గోపాల్ తోటి హోలీ ఆడుకొని మంచిగా డ్యాన్స్ చేసుకొని ప్రోగ్రామ్ చేసుకున్నాము. మళ్ళీ దీని తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లానే ప్రోగ్రామ్ చేసుకొని అందరూ ఆనందించుకున్నారు. ధన్యవాదం. ప్రోగ్రామ్ మేము సివి రామన్ డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేసుకున్నాం. మంచిర్యాల జిల్లా ఊరుమందమరి చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ మరియు మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ రాష్ట్ర మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణకు విన్నవించడంతో స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి ₹1 కోటి మంజూరు చేస్తూ మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మందమరి పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా యాదవ సంఘం నాయకుడు బండి సదానందం యాదవ్ వాకర్స్తో కలిసి మంత్రి వివేక్ మరియు ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ వారు ఊరు మందమరి చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ మరియు మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని గతంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతి పత్రం అందజేయడం జరిగిందని, చెరువు కట్టను పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు వెంటనే మినీ ట్యాంక్ బండ్ను ఏర్పాటుకు ₹1 కోటి మంజూరు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. గతంలో చెరువు కట్టపై పరిసరాలు అస్తవ్యస్తంగా ఉండేవని, మహిళలు తిరిగే విధంగా లేకుండా పోకిరీల సంచారం ఉండేదని అన్నారు. మహిళలు వాకర్స్ వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న మంత్రివర్యులు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ ఏదైతే ఇక్కడ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్న సందర్భంలో ఆ రోజు గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు మన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, సార్ నేను ఇక్కడ
దాదాపు 500-600 మంది డైలీ వాకింగ్ చేస్తూ ఉన్నారు. మరి మీ మీద గౌరవం, మీ మీద నమ్మకంతో ఇటు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు, డైనామిక్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి వారి మీద నమ్మకంతో నన్ను ఇక్కడ వాకర్స్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది సార్. మరి మీరు తప్పకుండా ఒకసారి వచ్చి అక్కడ పరిస్థితులు చూడాలి, డెవలప్మెంట్ చేయాలని చెప్పడంతో ఆ రోజు మంత్రి గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడికి వచ్చి ఈ ట్యాంక్ బండ్ని సందర్శించిన సందర్భంలో ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ వాకర్స్ ఎవరైతే వాకింగ్ చేస్తూ ఉన్నారో వీరందరికీ నేను అండగా ఉంటా, దీన్ని డెవలప్మెంట్ చేస్తా అని మాట ఇచ్చి అదే రోజు గౌరవ మన మందమరి మున్సిపల్ కమిషనర్ రాజలింగ్ గారికి ఆదేశాలు జారీ చేసి ఇక్కడ ట్యాంక్ బండి మీద ఎలాంటి చెట్టు ఏదని అంటే చెదారం కూడా లేకుండా చేసి నీట్గా చేపించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చాలామంది సాయంత్రం పూట కొంతమంది మందు తాగి చిల్లర చేస్తే అదే రోజు డిపార్ట్మెంట్ కూడా సార్ చెప్పడం జరిగింది. ఎవరికి మహిళా సోదరిమణులు కూడా వాకింగ్కి వస్తే వారికి ఎలాంటి ఇబ్బంది భయానికి ఎవరు కూడా భయభ్రాంతులు చేయొద్దు. మరి వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. ఇక్కడ అంత వాతావరణం ప్రశాంత వాతావరణము ఏర్పడాలని గౌరవ ఈనాటి మన మంత్రి, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు చెప్పడం జరిగింది. మరి ఆనాడు 50 లక్షల రూపాయలు దీని డెవలప్మెంట్ కోసం ఇస్తానని చెప్పడం జరిగింది. మేము చెప్పినాం సార్, మీకే తెలుసు, ఎందుకంటే ఇదంతా తిరిగినాం ఆ రోజు, ఎంత ఫండ్ వస్తుందో కొంచెం పెద్ద మనసుతో చూడండి సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తే ఈరోజు ఆయనే కానీ మన ఎంపీ గారు ఇద్దరికి నేను విషయం చెప్పడంతో వారిద్దరు పెద్ద మనసుతో ఇలా ₹1 కోటి మన ట్యాంక్ బండ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ట్యాంక్ బండ్ రోడ్డు అనేది నిర్మాణం అనేది కూడా మాకు బాగా సౌకర్యంగా లేదు, అదొకటి. తర్వాత వాకర్ గురించి కూడా మాకు అన్నీ కొత్తవి పెట్టించాలని శాంక్షన్ చేసినందుకు మన సదన్న గారు, మంత్రి గారు వివేక్ వాళ్ళు మాకు ఇదంతా కూడా శాంక్షన్ చేసిండ్రు. ₹1 కోటి మాకంతా సౌకర్యంగా కావాలని బాగా ఆలోచించి ఇచ్చిండ్రు మాకు. ఈ విషయంలో మేమందరం సహకరించి ఐకమత్యంగా మేమందరం చేయించుకుందామనే వివరణతో సదన్న గారు మాకందరికీ సపోర్ట్గా ఉండి మమ్మల్ని అందరూ ఇక్కడ ఆపి మాకు వివరంగా అన్నీ చెప్పినారు. ఇవన్నీ మాకు అంత చేయించినందుకు ధన్యవాదములు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో ఈరోజు వికాస తరంగిణి శాఖ ద్వారా 100 మంది చిన్నారులకు స్వర్ణ మాత్ర ప్రశాన గుళికలు అందించడం జరిగింది. పిల్లల్లో మందబుద్ధి తగ్గించడం, రోగ నిరోధక శక్తి పెంచుతూ త్వరలో స్త్రీలకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి గర్భాశయ పరీక్షలు చేసి ఇబ్బంది ఉన్న వారికి ఉచితంగా పరీక్షలు అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమరి సిఐ రమేష్, వికాస తరంగిణి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పి హనుమంతరావు, యువ వికాస్ కోఆర్డినేటర్ మంజు బాసిని, మాలతి, రామకృష్ణాపూర్ శాఖ సభ్యులు చీఫ్ కోఆర్డినేటర్ వనజ రవి, శేఖర్, పవన్ కుమార్, కనకయ్య, పుష్పలత, కావ్య మరియు గోవింద పరివార సభ్యులు, వికాస తరంగిణి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ శ్రీ గోవింద పరివార్ రామకృష్ణాపూర్ శాఖ వికాస తరంగిణి కొత్తగా మన స్వర్ణామృత ప్రాసన కార్యక్రమంతో ప్రారంభించుకోబోతున్నాం. మరి కాసేపట్లో ముందుగా చిన్నజీర స్వామివారి శ్రీపాదములకు అనేక శతకోటి దాసోహం సమర్పించుకుంటూ ఇలా చేస్తున్నారు.
కొంత వారు ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెరిగినా కొద్దీ ఇది నీకు అవసరం లేదు, తల్లిదండ్రులుగా మీకు అవసరం లేదు, మేము చూసుకుంటామని ఒక వయసు వచ్చిన పిల్లలు కూడా చెప్తా ఉన్నారు. అది సరైనది కాదు కదా. మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు భవిష్యత్తులో చక్కగా ఎదగాలి, వాళ్ళు స్థిరపడాలి, అది సాంప్రదాయబద్ధంగా ఉండాలని మనం కోరుకుంటాం. అందుకోసం ఒక ప్రజ్ఞ అనే కార్యక్రమాన్ని తీసుకొని స్వామివారు కొన్ని పుస్తకాలు తయారు చేయించారు. మనం పండగ అంటే ఏదో తీపి వస్తువుగా అలాగే కొత్త బట్టలుగా భావించినట్టు కాకుండా పుస్తకాన్ని తయారు చేసి ఆ పుస్తకం ద్వారా పండుగలు ఎందుకు వచ్చాయి, ఆ పండుగలు ఎందుకు జరుపుకుంటున్నాం, వాటి విశేషాలు తెలియజేసే ఒక మాడ్యూల్ తోటి ఒక పుస్తకం కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా పిల్లల లోపల సాంప్రదాయాలు, తల్లిదండ్రులకు ఎలా గౌరవించాలి, టీచర్స్ ని ఎలా గౌరవించాలి, పెద్దలు ముఖ్య అతిథులు ఎవరైనా ఇచ్చినప్పుడు వారిని ఎలా గౌరవించాలి, అలాగే ఇటువంటి అన్ని కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నటువంటి ఒక స్కూల్ ఒకటి అల్లంపల్లి మన ఆదిలాబాద్ జిల్లాలోనే చిన్న స్వామి ఏర్పాటు చేయడం జరిగింది. 2002లో ఏర్పాటు చేసినటువంటి ఆ స్కూలు 1100 మందికి నిరంతరాయంగా విద్యను అందిస్తూ వస్తుంది. ఉచితంగా భోజనం, ఉచితంగా వారికి వసతి, వారితో పాటు వారికి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా అందజేయడం వల్ల 10th క్లాసులో ప్రతి విద్యార్థి కూడా ఫస్ట్ క్లాస్ తప్ప సెకండ్ క్లాస్ అనేది అక్కడ ఉండదు. వాళ్ళకి ఉదయం చేసుకునే యోగా కార్యక్రమం, తర్వాత సంస్కృతంలో వాళ్ళకి స్వచ్ఛంగా ఇప్పుడు వాళ్ళు ఒక పండితుడు చదవలేని మంత్రాలన్నీ కూడా చదివే విధంగా వాళ్ళు నేర్పించడం కాకుండా ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్. ఎంతో మంది వాళ్ళ పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయిన ఆ సంస్థ నుంచి వచ్చి ఎంతో మంది స్థిరపడి పెద్ద మొత్తంలో చేస్తున్నారు సార్. బీర్ సాయి పూట అల్లంపల్లి బీర్ సాయి పూట అని మన ఉట్టూరు దగ్గర ఉంటుంది సార్, కడెం దగ్గర. ఆ స్కూల్స్ ఈరోజు ఈ వికాస తరంగం ద్వారా స్వర్ణామృత ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు చెప్పినట్టు అక్కడ నేను నిర్మల వర్క్ చేసినప్పుడు కళ్యాణ దగ్గర అక్కడికి విజిట్ చేసాం. ఆ టైంలో నేను అక్కడ వర్క్ చేసినప్పుడు స్వామి గారు వచ్చారు. అక్కడ చూస్తే అది మొత్తం జంగలు, అసలు ఎక్కడ పబ్లిక్ ప్రదేశంలో అక్కడ పెట్టడం అంటే అది ఒక అద్భుతం. ఎందుకంటే దానికి రోడ్ ఫెసిలిటీ కూడా లేకుండా ఆ ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడం వల్ల వారికి రోడ్ ఫెసిలిటీ అయింది, పవర్ వచ్చింది, దాంతోపాటు ఆ విలేజ్కి వాటర్ సోర్సు ఎవ్రీథింగ్ వచ్చింది. అంటే వాళ్ళ అదృష్టం ఆ విలేజ్ అసలు. అట్లాగే ఇప్పుడు మన ఈ గ్రామంలో కూడా ఈ మనం ఆర్కేపీ కూడా ఈ వికాస తరంగిణి తర్వాత ఇంకా మిగతా ఉమెన్ విభాగం అవి తీసుకొస్తారట. అవన్నీ తీసుకురావడం అనేది కూడా ఒక అదృష్టం భావించాలి. ఎందుకంటే అక్కడ మనం చింతల్లో చిన్న గారు పెద్ద టూరిజం ప్లేస్ లాగా, ఒక ఆధ్యాత్మిక ప్లేస్ లాగా పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటికి మౌలిక వసతులతో పాటు అందుబాటులో సంక్షేమ పథకాలు. ప్రజా కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడి ఏర్పాటు. జిల్లా కేంద్రంలో వైద్య రంగంలో సిపిడి ఒక మైలురాయి. డాక్టర్ శ్రీనివాస్ యజ్ఞన. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై రాళ్లదాడి కేసులో మరో 3 అరెస్ట్. మంచిర్యాల జిల్లా కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు 14 రోజుల రిమాండ్. ఆదిలాబాద్ జైలుకు తరలింపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.